హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను రొయ్యల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా 2 కేజీల పచ్చి రొయ్యలు తెచ్చుకుని శుభ్రంగా కడిగేసి ఒలిచి క్లీన్ చేసుకుని నీట్గా కడిగి ప్యాన్లో వేసి స్టవ్ మీద పెట్టానండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఈ పసుపు వేసుకుని మొత్తం అంతా కూడా రొయ్యలకి పట్టేలాగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఒకసారి అంత ఇలా కలుపుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా దగ్గరకు ఉడికించుకోవాలండి. రొయ్యలు ఇలా దగ్గరకు ఉడుకుతున్నప్పుడే ఇందులోంచి చూడండి, రొయ్యలోంచి ఎంత వాటర్ వచ్చేసిందో. ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి కుక్ అవ్వాలి. దగ్గర కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, రొయ్యలు అనేవి బాగా దగ్గరికి కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2 ఇలాచి, ఒక 8 లవంగాలు, ఒక చెక్క, అలాగే ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం అప్పటికప్పుడు చేసుకుని మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడికి ఫ్లేవర్ అనేది. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక ప్లేట్లో తీసుకుని నెక్స్ట్ ఇదే బాండీలో 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మనం ఇవి చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకుని ఇవి కూడా మనం ఒక ప్లేట్లోకి అదే ప్లేట్లోకి తీసేసుకుందామండి. అదే ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో మనం ఒక్క పావు కేజీ ఆయిల్ పడద్దండి కేజీ పచ్చిరొయ్యలకి. నేను ఇప్పుడు ఒక పావు కేజీలో సగం వేస్తున్నాను. ఈ సగం వేసి రొయ్యలు అనేవి మనం ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుందాం. నేను ఇప్పుడు రొయ్యలు 2 బ్యాచెస్ కింద వేస్తున్నానండి. అంటే 2 సకాలుగా వేపుతున్నాను. అన్ని రొయ్యలు ఒకసారిగా పట్టవు కనుక నేను 2 సకాలు చేసి ఫ్రై చేస్తున్నాను. ఈ సగం ఫ్రై అయ్యాక ఉన్న సగం ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా కలుపుతూ అంటుకోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా అని బాగా వేపుకోకూడదు, అలాగని బాగా పచ్చిగాను ఉంచుకోకూడదండి. మిడిల్గా వేగాలి రొయ్య అనేది. అప్పుడే పచ్చడి అనేది బాగా నిల్వ ఉంటుందండి. చూడండి, ఈ కలర్లో వేగాలి, గోల్డ్ కలర్లో. ఇవి తీసేసుకుందాం. మొత్తం అన్నీ కూడా ఇవి ప్లేట్లోకి తీసేసుకున్నాక నెక్స్ట్ ఇదే ఆయిల్లో మళ్ళీ ఉన్న సగం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇవి ఫ్రై అయ్యేంతలోపు నేను ఇందాక వేపు పెట్టుకున్న మసాలా అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదిగోండి, మొత్తం రొయ్యలన్నీ వేగిపోయినాయి, మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఒక 20 పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి. అవి సకానికి తుంపి పెట్టాను. పెద్దవైతే 3 కింద చేస్తానండి, చిన్నవైతే 2 కింద కట్ చేశాను. ఇవి నిమ్మరసంలో ఊరి చాలా బాగుంటాయండి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయితే కనుక ఇది నిమ్మరసంలో ఊరి మనం పచ్చళ్ళలో కలుపుకు తినడానికి చాలా బాగుంటాయండి పచ్చిమిర్చి. చూడండి, ఇలా తెల్లగా వేగాలి పచ్చిమిర్చి అనేది. అందులోనే కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా చాప్ చేసుకుని సన్నగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు పెద్దవి, 2 వెల్లుల్లిపాయలు తీసుకుని పొట్టి తీసేసి చిన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేశానండి. మొత్తం ఈ కరివేపాకు, ఈ వెల్లుల్లి, పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇందులోనే 1 స్పూన్ ఇంగువ వేసానండి. ఈ ఇంగువ కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చడికి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇగో చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయితే మనం ఇవి పచ్చళ్ళలో కలుపుకోవడానికి బాగుంటాయండి. ఇవి ఆయిల్ నుంచి సెపరేట్ చేసి ప్లేట్లోకి తీసి పెట్టాను. ఇదే ఆయిల్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనక ఇది గ్రేవీగా చాలా బాగుంటుందండి పచ్చళ్ళలో. ఈ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకున్నానండి. నేను అదే గిన్నెలో ఆవాలు, మెంతులు, అలాగే ఇలాచి, లవంగాలు, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకుని పౌడర్ చేస్తానండి. ఆ పౌడర్ అంతా ఇందులో వేసుకున్నాను. ఇందులోనే ఒక 6 స్పూన్లు కారం వేసుకుని, అలాగే 6 స్పూన్లు కారంకి 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి. నేను ఎక్కువ వేసుకోకూడదు, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ అనేది మాత్రం ముందు తక్కువే వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఫ్రై చేసి పెట్టినవి కూడా వేసేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసింది కూడా వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఇదంతా కూడా బాగా అన్నిటికీ కలిపేలా పట్టాలి. మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపేస్తానండి. అలాగే నాకు పావు కేజీ ఆయిల్ అయితే మాత్రం కరెక్ట్గా పట్టిందండి. మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక ఒక 4 పెద్ద సైజు నిమ్మకాయల రసం తీసి పెట్టానండి. అందులో సగం రసం వేసుకుందామండి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మీరు తినే పులుపుని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే సగం వేస్తున్నాను. వేసి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందామండి.
మిక్స్ చేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇదే టైంలో. నాకైతే మటుకు మాత్రం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. నేను మొత్తం అంతా కూడా ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఈ రొయ్యలు కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం అంతా కూడా ఈ రొయ్యలకు పట్టేలాగా ఈ గ్రేవీ అంతా కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని మొత్తం అంతా కూడా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని ఉప్పు కారం అనేది చూసుకోవాలండి. చూడండి రొయ్యకి బాగా పట్టింది ఇదంతా కూడాను ఉప్పు కారం. నేను మీకు కరెక్ట్ కొలతలతో చెప్పానండి. కేజీ పచ్చి రొయ్యలకి కరెక్ట్ కొలతలు చెప్పాను. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుందండి ఇది పచ్చడి. మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. రెడ్గా చాలా బాగుంది చూడండి. ఇప్పుడే ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్